నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. కుట్ర ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే సీఎం జగన్ ఆలోచనలను ప్రజలు చేత్కరించుకుంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులపై జగన్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో ఒక్కటి కూడా ఆధారాలతో నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల పట్ల న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేశాయో ప్రజలు గమనించారని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తూ ఉంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ బాధితులకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. చంద్రబాబుపై వైఎస్సార్ పెట్టిన కేసులే వీగిపోయాయని, జగన్ పెట్టినవి కూడా నిరూపించలేరని ఆలపాటి స్పష్టం చేశారు. అంటే ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతాభావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. జై ఆంధ్ర డెమోక్రటిక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. కేజీ బేసిన్ లాభాలలో 50% వాటా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే అంశంపై జరిగిన సమావేశంలో 12వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ సాధన సమితి అధ్యక్షుడు కోలా రాజమోహన్ మాట్లాడుతూ ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశాలు ప్రపంచ రాజకీయాల్ని నడిపిస్తున్నాయన్నారు. సహజ హక్కు అయిన ఆయిల్ నిక్షేపాలను రాష్ట్రానికి ఇవ్వకుండా గుజరాత్కు తరలిస్తున్నారని ఆరోపించారు. రైతుల పొలాల్లో నుండి గ్యాస్ ని తరలిస్తున్నారన్నారు. 100 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించే అవకాశంపై రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేజీ బేసిన్ లాభాలలో రాష్ట్రానికి 50% ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సేవాకుమార్, లక్ష్మణ్ రెడ్డి, తరుణ్ కాకాని తదితరులు పాల్గొన్నారు. ఆ గ్యాస్ ఎవరో తీసుకెళ్తున్నారు, ఏదో మన పేపర్లో చదువుకోవడం తప్పితే ఇంకేం లేదు. కనీసం ఇప్పుడైనా కానీ ఆయిల్ పడింది, ఆయిల్ నిక్షేపం పడినప్పుడు మీరు దుబాయ్ చూడండి, సౌదీ చూడండి, ఏ ఆయిల్ ఉన్నటువంటి దేశమైనా కానీ ఆర్థికంగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆంధ్రదేశానికి మరి ఎందుకు లేదు? ఆంధ్రదేశానికి ఏమన్నా సౌతీ తల్లా లేకపోతే ఏంటిది? ఇప్పుడు నార్త్లో ఏం లేదు, కానీ ఇక్కడ కృష్ణా గోదావరి తీరంలో ఉంది. ఈ తీరంలో ఉన్నటువంటి దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం, దాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలందరూ పోట్లాడాలి. ఈ ప్రజలకి నాయకత్వం వహించాల్సింది ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయకుడు చేయాలా, లేకపోతే లోకేష్ చేయాలా, లేకపోతే వాళ్ళు చేయాలా? అట్లనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ చేయాలి. జనసేనకి అధిపతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేయాలి. ఇది పొలిటికల్, రాజకీయంగా ఆంధ్ర ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరూ కూడా ఇది చేసేవండి. వెల్ఫేర్ యాక్టివిటీస్కి డబ్బులు లేవంటున్నారు. మేము గుంటూరు ఛానల్ అని చెప్పి కాలు అడుగుతుంటే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగలు, రెల్లి కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత, వర్గీకరణ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ను కలుస్తామని చెప్పారు. అరండల్పేటలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. రాజకీయ ప్రాధాన్యతపై అన్ని వర్గాల అధ్యక్షులను కలుస్తామని చెప్పారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే సమయం వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. జగన్ వైఖరిని బట్టే రాజకీయ మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్ చేసిన పోరాటాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తెలిపిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో 2 పార్లమెంట్ సీట్లతో పాటు 50% అసెంబ్లీ సీట్లను మాదిగ, రెల్లీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో రెల్లీలకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నారు. రాజ్యసభలో 2 శాసన మండలిలో 4 స్థానాలు కేటాయించాలన్నారు. తమ డిమాండ్లపై మొదటిగా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంలో ఒక పార్టీగా ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు మేము అప్పీల్ చేస్తున్నాం. మాదిగలు, రెల్లీలు కలిస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణ కోరుకునే వాళ్ళు మాదిగ, రెల్లి కులాలు, మాదిగ ఉపకులాలు, రెల్లి ఉపకులాలు వర్గీకరణ కోరుతున్నాయి. మాదిగ, రెల్లి ఉపకులాలు
ఆంధ్రప్రదేశ్లో 54% ఉన్నారు. మాదిగా రెల్లీలు కలిస్తే షెడ్యూల్ కులాల్లో 54% ఉన్నారు. అంటే 50% మించారు ఈడ. కాబట్టి 4 పార్లమెంటు స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాలు మాదిగలకు ఇవ్వాలని, 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50% మించి మాదిగ రెల్లీలకు ఇవ్వాలని చెప్పి నేను రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం. మా జనాభాకు తగ్గట్టుగా మా ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతున్నాం. మా జనాభాను కాకుండా దానికి తగ్గించి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే మాత్రం మాకు నష్టం తెచ్చిన వాళ్ళుగా మేము భావించాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వం అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు వెంకటేష్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో తాళ్ల వెంకటేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ నాయకుల చేతుల్లోకి తీసుకుని పోలీసులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. 11వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేశారని ఆరోపించారు. ఉద్యోగుల జీతాల కోసం ఇచ్చిన డబ్బును ఇతర కార్యక్రమాలకు వినియోగించడం సిగ్గుచేటన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చి జగన్ వారి గొంతు కోశారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే జగన్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అతను చేస్తున్నటువంటి పరిణామాలను మనం చూడొచ్చు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది అని అనటంలో ఎలాంటి సందేహం లేకుండా పోయింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని కాపాడాలి, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమము, ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి వ్యవస్థలను కూడా ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని అతని యొక్క కార్యకర్తల చేతుల్లోకి ప్రభుత్వ ఆఫీసర్లను కూడా తీసుకొని భయపెడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో కాదు, ఈ యొక్క భారతదేశంలోనే పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడైనా సరే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరుగుతుంది అని ఒక ధైర్యంతో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ప్రజలు ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తాం అనేది మన అందరికీ తెలుస్తుంది. ఈ నెల 19న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. నగరంలో విక్టర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ సెంటర్ అయిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం అభినందనీయమన్నారు. మల్టీ కన్వెన్షన్ హాల్, ఓపెన్ థియేటర్, లైబ్రరీ నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారన్నారు. అంబేద్కర్ అందరివాడని తెలిపేందుకు విగ్రహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక మూలన ఏర్పాటు చేస్తామని పట్టించుకోలేదన్నారు. విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే అమరావతిలో ఏదో మూలన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని దాన్ని ఆయన మొత్తం 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకొని చెప్పిన టైంలో పూర్తి చేసి రేపు 19వ తారీఖున ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు, కానీ అది సెక్రటేరియట్ దగ్గర చేస్తే ఇది విజయవాడ నడిబొడ్డు స్వరాజ్య మైదానం అంటే చారిత్రాత్మక ప్రాంతం. అది స్వరాజ్య మైదానంలో చారిత్రాత్మక ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో పైన అమ్మవారు, కింద అంబేద్కర్ గారు అనే విధంగా
ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని రూపొందించినందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. రంగవల్లులు, భోగిపళ్లు, గంగిరెద్దులు, కర్రసాము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కమిటీ అధ్యక్షులు దేవినేని మల్లికార్జునరావు అన్నారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్తో పాటు కమిటీ సభ్యులు, డైరెక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపాల్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గతంలో అందరూ కలిసి పండుగలు జరుపుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పండగను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అలాంటి వాతావరణంను స్కూల్లో కల్పించి స్టూడెంట్స్ పాల్గొనేలా చేయడం అభినందనీయమన్నారు. స్టూడెంట్స్ నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాన్ని ఇతరులకు పంచితే అలా పంచుకున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసుకునేటువంటి ఆనందంతో అందరూ చాలా వేడుకతో చేసుకునేటటువంటి పెద్ద పండుగ కనుక ఇది. అది మరిచిపోతున్నటువంటి తరుణంలో, ఇప్పుడు గ్రామాలే పట్టణాలు అవుతున్నటువంటి తరుణంలో మళ్ళా ఈ తరానికి ఆ పూర్వపు వేడుకల్ని చూపెట్టాలనేటటువంటి తలంపుతో ఈ పాటిబండ్ల సీతారామయ్య కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయ వర్గం తలంచడంతో ఇంతటి వేడుక ఇక్కడ జరగడం సులభమైంది. ఉదయం నుండి రకరకాల వేడుకలు, ఆ పండుగలో ఉండేటటువంటి మొత్తం వాతావరణం అంతా, పల్లెల్లో కనిపించేటటువంటి మా చిన్నతనంలో చూసినటువంటి వాతావరణం అంతా ఈ ప్రాంగణంలో సూక్ష్మంలో మోక్షంగా మొత్తం చూపెట్టడం జరిగింది. శివాజీ గారు, ఆయనకి ఎంతో గ్రామీణ ప్రాంతం అన్న అవన్నీ కూడా ఎంతో మక్కువ. మరి ఈ రోజున ఈ స్కూల్లో కూడా ఈ పండుగంట సంక్రాంతి సంబరాలు అనేది మరి ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఇది. దీన్ని అంతా కూడా దాన్ని ఉట్టిపోయేటట్టు కూడా పిల్లలకి ముందు తరాలకి అసలు ఆవుకి, గేదెకి, దూడకి తేడా తెలియని రోజుల్లో ఈ రోజుల్లో అంతా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి గంగిరెద్దులు, ఆవులు, ఎడ్లు ఇలాంటివన్నీ చూపించి పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి చేసేటటువంటి మరి సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.